మనుషులు మనల్ని గురించి చెప్పుచున్న సాక్ష్యం కంటే దేవుడు మనల్ని గురించి చెప్పుచున్న సాక్ష్యము విశేషమైనది. మనుషుల యొక్క సాక్ష్యం అంతా నమ్మగలిగినది, నమ్మదగినది కాదు. ఎందుకంటే ఏ మనుషులను, ఏ నరుని గురించి సంపూర్ణముగా ఎరిగిన వారు కారు. మనుషుల యొక్క సాక్ష్యము కాదు, కానీ దేవుడు మనల్ని గురించి ఇచ్చుచున్న సాక్ష్యం. ఈ దేవుడు మనల్ని గురించి ఇచ్చుచున్న సాక్ష్యముని బట్టి మనం నిత్యములో ప్రతిఫలం పొందుతున్నాం. దీనిలో హేబేలుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొందినవారు. మనుషుల యొద్ద నుండి సాక్ష్యం పొందినవారు కాదు, దేవుని యొద్ద నుండి వారు సాక్ష్యం పొందినవారు. దీన్ని బట్టి చూసినట్లయితే దేవుని యొద్ద నుండి మనము సాక్ష్యం పొందుటకు మనలో ఒక విధమైన విశ్వాసం. ఇక్కడ హేబేలు నీతిమంతుడు అని దేవుని యొద్ద నుండి తాను సాక్ష్యం పొందటానికి కయ్యూని యొక్క బలి కంటే శ్రేష్టమైన బలిని తాను అర్పించను అని మనము పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. హేబేలు యొక్క జీవితంలో విశ్వాసముని బట్టి దేవుని యొద్ద నుండి పొందుకొనుచున్న అనుభవంలో లేడు, దేవుని యొద్ద నుండి దేవునికి ఇచ్చుచున్న అనుభవంలో ఉన్నాడు. ఇచ్చే ఒక అనుభవం, దేవునికి అన్నిటినీ శ్రేష్టమైన వాటిని ఇచ్చుచున్న ఒక అనుభవం కలిగిన విశ్వాసమే హేబేలులో కలిగి ఉన్నది. ఆ విశ్వాసము ద్వారా తన యొక్క స్వభావములు ఏ విధముగా ఉన్నది, దేవుడు ఎందుకు అతన్ని నీతిమంతుడని సాక్ష్యం చెప్పి ఉన్నారు అనే కార్యములన్నిటినీ కూడా మనం పోయిన వారంలో ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యములకు వచ్చినట్లయితే హానోకు గురించి అక్కడ రాయబడి ఉన్నది. హానోకు కూడా దేవుని యొద్ద నుండి సాక్ష్యం పొంది ఉన్నాడు. ఎటువంటి సాక్ష్యం పొంది ఉన్నాడంటే దేవుని యొద్ద నుండి దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొంది ఉన్నాడు. చదవండి 5వ వాక్యం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. By faith Enoch was translated that he should not see death, and was not found, because God had translated him. For before his translation he had this testimony that he pleased God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సాక్ష్యం పొందిన అనుభవముని చూస్తే హానోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందిన, హానోకు దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందుతున్నాడు, మనుషులకి ఇష్టడని కాదు. ఒకవేళ హానోకు జీవించిన జీవితముని బట్టి తన యొక్క సొంత కుటుంబమును కూడా ఇష్టం లేని వాడుగా మారి ఉండొచ్చు. హానోకు దేవునితో నడిచెను. దేవునితో నడిచిన తర్వాత అతడు కొనిపోబడెను, అతడు కనబడకుండా పోయి ఉన్నాడని మనం చదువుతున్నాం. వీటన్నిటిని గురించి మనకు తెలుసు. ఆది కాండములో ఈ కార్యములన్నిటిని గురించి తెలుసు. ఆది కాండములో చదివినప్పుడు హానోకు యొక్క జీవితంని గురించి అక్కడ రాయబడి ఉన్నది. అక్కడ మనం చదువుతున్నప్పుడు హానోకు దేవునితో నడిచెను. చదవండి 23వ వాక్యము, 5వ అధ్యాయం 23, 24. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. And all the days of Enoch were 365 years, and Enoch walked with God, and he was not, for God took him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకు దేవునితో నడిచెను. అతడు దేవుని అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు ఇంకా లేకపోయాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకు యొక్క జీవితంలో దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొంది ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క జీవితంలో మనుషులకి ఇష్టలుగా ఉండవలనని సాక్ష్యం పొందవలసిన అవసరం లేదు. వీరు మనుషులకి ఇష్టలు. చాలామంది మనుషుల్ని ఇష్టపడవచ్చు. వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలు, వారు
చేయుచున్న మేళ్ళు ఉపకారములు వాటిని బట్టి మనల్ని ఇష్టపడాలి అని మనం కోరుకోవచ్చు. కానీ వాటికంటే దేవునికి ఇష్టడుగా మనం మార్చబడాలి. దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొంది ఉన్నాడు. దానికి కారణమే హానోకు యొక్క విశ్వాసం. హానోకు ఎటువంటి విశ్వాసం గలవాడు? హానోకు యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసముని బట్టి అతడు దేవునితో నడిచి ఉన్నాడు. హానోకులో ఉన్న విశ్వాసముని గురించి యూదాపత్రికలో మనం చదవచ్చు. హానోకులో ఒక విశ్వాసం ఉంది. యూదాపత్రిక 14వ వాక్యముని చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. And Enoch also, the seventh from Adam, prophesied of these, saying, Behold, the Lord cometh with the 10,000 of his saints to execute judgment upon all, and to convince all that are ungodly among them of all their ungodly deeds which they have ungodly committed, and of all their hard speeches which ungodly sinners have spoken against him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకులో ఒక విశ్వాసం. హానోకులో ఉన్న విశ్వాసం ఏమిటంటే, ఆదాము మొదలుకొని జీవించుచున్న అందరిని గురించి, ఇక్కడ కయ్యూను గురించి, కొర్రకు గురించి, ఇంకా బిలాము గురించి రాయబడి ఉన్నది. ఈ జనులని గురించి, తర్వాత పడిపోయిన దేవదూతలని గురించి, అందరిని గురించి యూదాపత్రికలో మనం చదువుతున్నాం. అంటే హానోకు యొక్క విశ్వాసం ఏమిటంటే, ఆదాము మొదలుకొని మనుషులకైనను పడిపోయిన దేవదూతలకైనను ఎవరికైనను ఒక తీర్పు ఉన్నది. ఆ తీర్పు యేసుప్రభును, ఆ తీర్పుని వేవేల కొలది పరిశుద్ధులను వచ్చి తీర్పు చేయుచున్న వారై వచ్చుదురు అని హానోకు విశ్వాసముతో తన యొక్క జీవితముని దేవునితో కాపాడుకొని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకు ఏ దినముని గురించి ప్రవచించి ఉన్నాడంటే, తాను వేవేల కొలది పరిశుద్ధులతో వచ్చి తీర్పు తీర్చుదురు. ఈ తీర్పు వచ్చి ధవల సింహాసన తీర్పు. ధవల సింహాసన తీర్పులో వారి వారి యొక్క క్రియలకు చెప్పున ఒక తీర్పు. ఎవరికంటే యేసుప్రభు యొక్క రాకడలో తీర్పు అని చెప్పినట్లయితే ఈ భూమిలో బ్రతికి ఉన్న వారికి మాత్రమే. వారు చేయుడబడిన తర్వాత బ్రతికి ఉన్న వారికి మాత్రమే శ్రమలు. 1000 ఏళ్ల పరిపాలనలు చూసినట్లయితే యేసుప్రభు యొక్క రాకడలో, 2వ రాకడ, 3వ రాకడ, 4వ రాకడలో ఎత్తబడిన వారు మాత్రమే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఉందరు. కానీ ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి ఉన్న తీర్పు వచ్చి ధవల సింహాసన తీర్పు నందే వచ్చింది. దానిని గురించి అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథంలో దీనిని గురించి చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరు జన్మించబడిన వారు ప్రతి ఒక్కరును ఆ తీర్పు నందు వచ్చి ఉందురని రాయబడి ఉన్నది. చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వాక్యము నుండి చదవండి. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కనిని చూచి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమున వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. And I saw a great white throne, and him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened. And another book was opened, which is the book of life. And the dead were judged out of those things which are written in the books, according to their works. వారి వారి క్రియలు చెప్పున వారు తీర్పు పొందిరి.
ఈ కార్యముని యూదా చెప్పుచున్నాడు. వారి వారి యొక్క క్రియలు చెప్పున వేవేల కొలది పరిశుద్ధులతో వచ్చి ఆయన తీర్పు చేయుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హానోకులో ఉన్న ఒక విశ్వాసము నిశ్చయముగా యేసు ప్రభు ఆయన సర్వలోకముని తీర్పు తీర్చుచున్న వారుగా వేవేల కొలది పరిశుద్ధులతో వచ్చి తీర్పు తీర్చుదురని ఒక విశ్వాసం. హానోకులో ఒక విశ్వాసం ఉంది. మన యొక్క జీవితంలో కూడా దేవునికి ఇష్టడు అని మనము సాక్ష్యం పొందవాలనంటే ఈ భూమిలో మనుషుల తీర్పుని గురించి మనము చింతపడకూడదు. అతను ఎందుకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొంది ఉన్నాడంటే దేవుని యొక్క తీర్పుని గురించి మాత్రమే హానోకుకు చింత ఉంది. దేవుని యొక్క తీర్పుని గురించి తాను ప్రవచించి ఉన్నాడు. దేవుని యొక్క తీర్పుని గురించి తనకు ఒక విశ్వాసం ఉంది. ఎవరెవరు వారి వారి యొక్క క్రియలు చెప్పున నిశ్చయముగా తీర్పు తీర్చబడుదురు అనే ఒక విశ్వాసంతో తన యొక్క జీవితంని తీర్పు తీర్చబడకుండా కాపాడుకొని ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడై మార్చబడవలను, లేకపోతే దేవునికి ఇష్టడుగా తాను సాక్ష్యం పొందవలనంటే మనుషుల యొక్క తీర్పుని గురించి వారికి చింత ఉండకూడదు. మనుషులు ఏమైనా తీర్పు తీర్చవచ్చు. సమాజ మందిరములోనూ లేకపోతే ఎక్కడైనా తీర్పు తీర్చవచ్చు. అన్ని జనులకైతే కోర్టులో ఇంకా పోలీస్ స్టేషన్స్లో వారు దోషులుగా నేరస్తులుగా తీర్పు తీర్చవచ్చు. కొన్ని సందర్భముల్లో మనకు విశ్వాసుల సేవకులైతే సంఘములో కొందరి ద్వారా మనము తీర్పు తీర్చబడవచ్చు. సంఘములో మనల్ని పాపులుగా దోషులుగా మనల్ని తీర్పు తీర్చవచ్చు. కానీ ఈ తీర్పు వలన దేవునికి ఇష్టలుగా జీవించలేము. సంఘములో తీర్పు తీర్చుచున్న తీర్పు అయినను సరే దేవునికి ఇష్టలుగా జీవించాలనంటే దేవుని యొక్క తీర్పుని గురించి వారు తమ యొక్క జీవితంలో విశ్వాసం గల వారై తమను తాము మార్చుకొనుచున్నప్పుడే దేవునికి ఇష్టలుగా మారగలరు. ఒకవేళ సంఘము మంచి తీర్పుని ఇవ్వాలి, సంఘమునకు చెందిన వారు మంచి తీర్పుని ఇవ్వాలని ఒక వ్యక్తి జీవితమును చేసినట్లయితే వారు సంఘమునకు ఇష్టలై మాత్రమే ఉంటారు, కానీ దేవునికి ఇష్టలై ఉండలేరు. ఒకవేళ మనము కొన్ని సందర్భములలో సంఘమునకు ఇష్టలై ఉంటాం, ఆ సంఘమునకు తగిన విధముగా ఇష్టలుగా వారి యొక్క తీర్పుని బట్టి సంఘమునకు తగిన విధముగా సేవకులకు సంఘములో ఉన్న విశ్వాసులకు ఇష్టలుగా మారవచ్చు. కానీ దేవునికి ఇష్టలైన సాక్ష్యం పొందాలంటే దేవుని యొక్క తీర్పుని గురించి మనకు ఒక దర్శనం ఉండాలి, దానిని గురించి ఒక విశ్వాసం ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తీర్పు గురించి మనము ధ్యానించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక తీర్పుని గురించి తాను చెబుతున్నాడు. తన యొక్క జీవితంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యము 25వ వాక్యముని చదవండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. Some men's sins are open beforehand, going before to judgment, and some men they follow after. Likewise also the good works of some are manifest beforehand, and they that are otherwise cannot be hid. కొందరి యొక్క పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది. అంటే తీర్పుని గురించిన ఒక విశ్వాసం గల వారి యొక్క జీవితంలో తేటగా తమ యొక్క పాపములు బయలుపరచబడుతున్న అనుభవంలో ఉంటారు. అంటే తమ యొక్క పాపములు బయలుపరచబడటం అంటే ఏ పాపము ఎటువంటి దోషములు చేసినను దేవుని యొద్ద దానిని ఒప్పుకొని విడిచిపెట్టుచున్న వారే ఉంటారు. దేవుని యొద్ద దేవునికి తెలియని కార్యములు ఏమీ లేదు. దేవుని యొద్ద దాచుకొనుచున్న అనుభవం అంటే
మనము చేసిన పాపములకైనను, మనము చేసిన అక్రమములకైనను, మనము చేసిన ఏ కార్యమునకైనను వేరే ఒక వ్యక్తినో ఏదో ఒక సందర్భమున మనము కారణముగా చెప్పినట్లయితే ఆ పాపము ఇంకను బయటపడలేదు. దేవునికి అన్నీ తెలుసు. దేవునికి మనము చేసిన పాపము, దోషము అన్నీ తెలుసు. కానీ దేవుని యొద్ద పాపముని దాచుచున్నామంటే దానికి అర్థం ఏమిటంటే పాపమునకు కారణము చెప్పటం. ఆదామిక జీవితంలో చూసినట్లయితే ఆదాము పాపము చేసి ఉన్నాడని దేవునికి తెలుసు. కానీ ఆ పాపమునకు హవ్వని, సర్పముని కారణముగా చెప్పుచున్నప్పుడు ఆ పాపము బయటపడలేదు. అందుకే వారి యొక్క పాపం వారి వెంట వచ్చుచున్నది, కొనసాగుతుంది. కొందరి పాపము తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచును. హానోకిక జీవితంలో ఉన్న విశ్వాసమే తన యొక్క జీవితంలో కొన్ని సందర్భముల్లో, హానోకిక జీవితంలో కూడా కొన్ని సందర్భముల్లో పాపములు, దోషములు, పలు రకములైన కొరతలు వచ్చి ఉండవచ్చు. కానీ హానోకు ఆదాములాగా దాక్కుకోలేదు. దేవునితో నడిచెను అంటే దేవుని యొద్ద నుండి దాగుకొనని ఒక అనుభవము. ఏ సందర్భంలో కూడా దేవుని యొద్ద నుండి దాగుకోకుండా తన యొక్క జీవితంలో తాను దేవునితోనే నడుచుచున్నవాడై ఉన్నాడు. అందుకే దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందెను. దానికి ఒక విశ్వాసం, హానోకులో ఉన్న విశ్వాసం ఏమిటంటే ఈ భూమిలో జీవించుచున్న కాలంలో తన యొక్క జీవితంలో ఉన్న పాపములనైనను దేనినైనను దేవుని యొద్ద తేటగా బయలుపరిచి దేవునితోనే నడిచినట్లయితేనే ఆ తీర్పు నుండి తప్పించగలమని ఒక విశ్వాసం. మనము కూడా దేవుని యొక్క న్యాయపు తీర్పులో నుండి మనము తప్పించగలవలనంటే మన యొక్క జీవితంలో ఒక విశ్వాసం ఏమిటంటే ఆయనని వెతుకుచున్న వారికి ఆయన జవాబిచ్చుదురని ఒక విశ్వసించాలి. మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. But without faith it is impossible to please him. For he that cometh to God must believe that he is, and he is a rewarder of them that diligently seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యమైన కార్యం. అంటే ఎటువంటి విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండగలరు? హానోకు లాంటి ఒక విశ్వాసం. హానోకు లాంటి విశ్వాసమే ఆయన ఉన్నాడనియు ఆయనని వెతుకువారికి ఫలమిచ్చునని విశ్వసించాలి. ఇప్పుడు హానోకులో ఉన్న విశ్వాసము దేవుని ప్రతి సందర్భంలో వెతుకుచున్న ఒక విశ్వాసం. కానీ ఆదాములో ఆ విశ్వాసం లేదు. దేవుని తన యొక్క జీవితంలో కొరతలు, బలహీనతలు, పాపం ప్రవేశించినప్పుడు దేవుని వెతకకుండా దేవుడు తన్ను వెతుకుచున్న పరిస్థితికి మారిపోయాడు. విశ్వాసముని బట్టి హానోకు దేవునికి ఇష్టుడయ్యెను. విశ్వాసముని బట్టి దేవునికి ఇష్టలుగా మారడం అని చెప్పినట్లయితే ఆ విశ్వాసం ఏమిటంటే తన్ను వెతుకుచున్న వారికి ఆయన ఫలమిచ్చునని విశ్వాసం. అంటే అనేక సందర్భములలో మన యొక్క జీవితంలో మనము దేవుడే మనల్ని వెతుకుచున్న పరిస్థితికి వచ్చేసాం. దేవుడే మనల్ని వెతుకుచున్న పరిస్థితి అని చెప్పినట్లయితే మనము కొన్ని పాపములు చేసిన తర్వాత మనం వెంటనే మారు మనసు పొంది నిజమే నేను పాపములో పడి ఉన్నాను, నన్ను దయతో క్షమించమని వేడుకొనకుండా దేవుడు మనల్ని శిక్షించి, దేవుడు మనల్ని కొన్ని కార్యములతో గద్దించి, కొన్ని కార్యములతో మనల్ని హెచ్చరించిన తర్వాత మన యొక్క జీవితంలో అప్పుడు కూడా మనం పాపముని ఒప్పుకోము, వేరే వారి మీద తోస్తూ ఉంటాం. వారి వలన, భార్య వలన, భర్త వలన, పిల్లల ద్వారా, వారి వలన, వీరి వలన నేను ఇలా అయిపోయాను అని ఇతరుల మీద తోయిస్తున్నప్పుడు మనము దేవుని వెతుకువారుగా ఉండము. దేవుడే మనల్ని వెతుకుతున్నవారుగా ఉన్నారు. దేవుని యందలి ఉన్న విశ్వాసం ఏమిటంటే అన్ని సందర్భములలో దేవుని వెతికినప్పుడు
ఆయన మనకు ఫలమిచ్చును. ఆయన మనల్ని నిశ్చయముగా తీర్పులో నుండి తప్పించునని ఒక విశ్వాసం. నిశ్చయముగా యోహాను రాసిన పత్రికలు కూడా మనం చదివినట్లయితే ఆయన యందలి ఉన్న విశ్వాసం ఏమిటంటే, మనము మన యొక్క పాపములని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నిశ్చయముగా ఆయన మన యొక్క పాపములని క్షమించుచున్నారని మనం నమ్ముతున్నాం. మొదటి యోహాను 1:9 వాక్యముని చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. If we say that we have not sinned, we make him a liar and his word is not in us. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి ఇష్టలుము అని మనం ఎలా సాక్ష్యం పొందగలమంటే, మన జీవితంలో ఒకవేళ కొన్ని కొరతలు బలహీనతలు వచ్చినప్పుడు దానిని దాచిపెట్టి మరలా చేయించిన వారుగా కాకుండా ఒప్పుకొని, అవును నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ పాపం ఉంది అని ఒప్పుకొని విడిచిపెట్టుతున్నప్పుడే దేవునికి ఇష్టలుగా మనం మారుస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సాయంకాలం నందు కూడా హానోకు దేవునికి ఇష్టడుగా ఎలా మారి ఉన్నాడంటే, హానోకులో దేవుని యొక్క తీర్పుని గురించి ఒక విశ్వాసము, దేవుని యొక్క తీర్పుని గురించి మాత్రమే తనకు చింత ఉంది. మనుషుల యొక్క తీర్పుతో హానోకుకు సంబంధం లేదు. హానోకు మనుషులు తీర్చుచున్న తీర్పులో హానోకు నమ్మిక ఉంచలేదు. హానోకు దేవుని యొక్క తీర్పులోనే దేవుడు వేవేల కొలది పరిశుద్ధులతో వచ్చి ఆయన ప్రతి ఇటువంటి భక్తి లేని ఇటువంటి దుర్మార్గముగా జీవించుచున్న ప్రతి వారి యొక్క క్రియకు తగిన విధముగా ఆయన తీర్పు తీర్చుదురు అనే ఒక దర్శనం ఉంది హానోకులో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యమైన కార్యం. ఇదే కార్యముని గురించి దానియేలు గ్రంథమునకు వచ్చినట్లయితే అక్కడ దానియేలుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నారు. నీవు దేవుని దృష్టిలో బహుప్రియుడు, ఆయన నీ మాటలని విని నీ యొద్దకు వచ్చి ఉన్నారని చెప్పి దానియేలుని గురించి చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీవు దేవుని ఎదుట బహుప్రియుడివి ఉన్నావు అని చెప్పుచున్నారు. ఆ వాక్యంని చదవండి. దానియేలు గ్రంథము 10వ వాక్యంని చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడి తిని. చాలు చదవండి. 11వ వాక్యం. And he said unto me, O Daniel, a man greatly beloved, understand the words that I speak unto thee, and stand upright, for unto thee am I now sent. And when he had spoken this word unto me, I stood trembling. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానియేలు, దేవుని యొద్ద నీవు బహుప్రియుడవు, దేవునికి ఇష్టమైన వాడని దానియేలు సాక్ష్యం పొందుతున్నాడు. అంటే అక్కడ దానియేలు కూడా సాక్ష్యం పొందే అనుభవం చూసినట్లయితే దానియేలు యొక్క విశ్వాసం ఏమిటంటే, తమ యొక్క పాపములని ఒప్పుకొనుచున్నప్పుడు బబిలోన్ దేశంలో నుండి దేవుడు తమను విడిపించదరని ఒక విశ్వాసం. దేవుని వెతుకుచున్న విశ్వాసం. తమను వెతుకు వారికి ఆయన ఫలమిచ్చునని విశ్వసించటం. దాని ద్వారానే దేవునికి ఇష్టలుగా మనం మారుచున్నాము. ఇదే 9వ అధ్యాయములో 5వ వాక్యము నుండి చదవండి. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై
చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసేతిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. చాలు, ఇంగ్లీష్లో. We have sinned and have committed iniquity and have done wickedly and have rebelled, even by departing from their precepts and from their judgments. Neither have we hearkened unto thy servants the prophets, which spake in thy name to our kings, our princes, and our fathers, and to all the people of the land. O Lord, righteousness belongeth unto thee, but unto us confusion of faces, as at this day, to the men of Judah and to the inhabitants of Jerusalem and to all Israel that are near and that are far off, through all the countries whither thou hast driven them, because of their trespass that they have trespassed against thee. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానియేలు తాను పాపమని ఒప్పుకొనిచ్చినప్పుడు చూసినట్లయితే అతడు బహుప్రియుడని సాక్ష్యం పొందడానికి అక్కడ కారణం కనబడుతున్నది. ఏ కారణం అంటే, దానియేలు ఏ తప్పు చేయలేదు. దానియేలు బబిలోను దేశంలో కూడా పరిశుద్ధుడుగా, బబిలోను దేశంలో కూడా తను ఎవరినూ నేరమోపలేని పరిస్థితుల్లో జీవించుచున్నాడు. కానీ దానియేలు ఎందుకు దేవునికి బహుప్రియుడుగా మారి ఉన్నాడంటే, దానియేలు ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువా, వారు పాపం చేసి ఉన్నారు, వీరు పాపం చేసి ఉన్నారని ప్రార్థన చేయట్లేదు. ప్రభువా, మీ జనులకు మేము ప్రార్థించుచున్నప్పుడు వారందరితో పాటు తన్ను కూడా కలుపుకొని మేము పాపము చేసితిమి అని చెప్పుచున్నాడు. పాపముని దేవుని వెతుకుచున్న అనుభవం అదే. దేవుడు మనల్ని వెతుకుచున్న అనుభవం వేరు, దేవుని మనం వెతుకుచున్న అనుభవం అనేది మన యొక్క పాపములని ఒప్పుకొనటము, ఇతరుల మీద ఏమాత్రమును నేరమోపకుండా, ఇతరుల మీద ఏమాత్రమును ఆ పాపముని త్రోసివేయకుండా మనము ఆ పాపముని మన మీద వేసుకొని ఆ పాపముని ఒప్పుకొనుచున్నప్పుడు మనము దేవునికి బహుప్రియులుగా మారుచున్నాం. హానోకులో విన్న విశ్వాసం అదే. హానోకు దేవునితో నడిచెను. ఒక వ్యక్తి దేవునితోనే ఉండాలంటే, దేవునితోనే జీవించవాలంటే ఆ వ్యక్తి ఇతరులని నేరమోపే వ్యక్తిగా ఉండకూడదు. ఇతరులు వారు ఇటువంటి వారు అటువంటి వారిని నేరమోపి ఇతరులని న్యాయం తీర్చే వ్యక్తిగా ఉంటే దేవునితో ఉండలేడు, సాతానుతో ఉంటాడు. ఎందుకంటే సాతానుడే దీవారాత్రములు నేరమోపుచున్న ఒక వ్యక్తి. సాతానుడే సహోదరుల మీద దీవారాత్రములు నేరమోపుచున్నవాడు. సాతానుడు ఎంత మాత్రం దేవునికి ఇష్టడుగా ఉండలేడు. ఒకవేళ సాతానుడు మోపే నేరములన్నీ కూడా నిజమై ఉండవచ్చు, కానీ దేవునికి ఇష్టడై ఉండలేడు. దేవునికి ఇష్టలుగా ఉండవలనంటే వారు తమ యొక్క పాపములని ఒప్పుకొనవలను. తమ యొక్క పాపముల్లో ఎంత మాత్రమునో వారు వేరే ఇతరుల మీద కారణము చూపించకూడదు, ఏ సందర్భమని కారణము చూపించకూడదు. అదే విధముగా దేశం మీదనో ఇతర మనుషుల మీదనో తీర్పు వచ్చినప్పుడు వాటికి నేను కారణము కాదని తప్పించుకొనకూడదు. దానియేలులో ఉన్న విశేషమైన అనుభవం అదే. దానియేలు బహుప్రియుడు అని ఎందుకు సాక్ష్యం పొంది ఉన్నాడంటే, ఒక కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చిన వెంటనే ఎవరు నీ కారణము చూపించుచున్నాము, నీ వల్లనే మన కుటుంబం అంతా ఇలా అయిపోయింది, నువ్వు ఇలా జీవించుచున్నావు కాబట్టి మన కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అని ఒక్కొక్కరి మీద మనం నేరం మోపుతాం. కానీ దానియేలు బబిలోను దేశంలో పట్టబడిన తర్వాత దానియేలు మంచి పొజిషన్లోనే ఉన్నాడు. దానియేలుకి ఎటువంటి కష్టములు లేవు, రాజ్య మర్యాదతో ఉన్నాడు. కానీ బబిలోను దేశంలో బానిసలుగా ఉన్న అనుభవముని దానియేలు ప్రార్థించుతున్నప్పుడు, మేము పాపము చేసితిమి, మీ మాటలని మేము వినకుండా మేము పాపము చేసితిమి కనుక మేము అన్య దేశంలో అమ్మబడి ఉన్నాము అంటే విశ్వాసము. ఈ విశ్వాసం ఏమిటంటే
దేవుని వెతుకు వారికి ఆయన ఫలమిచ్చుచున్నవారని ఒక విశ్వాసం. హానోకేక విశ్వాసం. హానోకులో ఉన్న విశ్వాసం వచ్చి తీర్పుని గురించి ఏ ఫలం ఇస్తున్నారు? దేవుణ్ణి వెతుకు వారికి ఫలమిచ్చుచున్నారంటే తీర్పులోకి వెళ్లకుండా మన యొక్క క్రియలు చెప్పున ఆయన ప్రతిఫలములను ఇచ్చి మనల్ని నిత్యములో ఉన్నవారుగా, దేవునితో ఉన్నవారుగా మార్చుచున్నారు. అదే ఆయనని వెతుకు వారికి ఫలమిచ్చుచున్నారని ఒక విశ్వాసం. ఆయనని అనేక సందర్భముల్లో మనం వెతుకుచూ ఉండాలి. మనము మన యొక్క జీవితంలో పాప దోషములు వచ్చినప్పుడు ఆయనని వెతుకుచూ మనల్ని శుద్ధీకరించుకోవాలి. ఆయనని వెతుకుచూ మనల్ని మనమే తగ్గించుకొని మనము శుద్ధీకరించుకోవాలి. పలు దేశములో పలు నాశనములు, అనేక జనుల మీద తెగువలు, ఇటువంటి కార్యములు వచ్చినప్పుడు ఆయనని మనం వెతకాలి. ఆయనని వెతుకుచూ తగ్గించుకొని మన యొక్క చెడు మార్గములని విడిచిపెట్టినట్లయితే అక్కడ మన దేవుని వెతుకువారుగా మనం మారుచున్నాము. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారా అని చూసినప్పుడు ఎవరు లేరని మనం కీర్తనల్లో చదువుతున్నాం. దేవుని వెతుకువారు, దేవుని వెతుకువారుగా కాకుండా ఇప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితిని చూసినట్లయితే దేవుడే మనల్ని వెతుకుచూ వచ్చుచున్నారు. ఆదాములాగా మనం పాపము చేసి ఉన్నాము. పాపము చేసిన వెంటనే మనకి ఏదో ఒక శిక్ష వచ్చి ఉన్నది. వచ్చిన తర్వాత మనము సొంతముగా దానిలో నుండి తప్పించుకున్నట్టుకు ప్రయాసపడుతున్నామే కానీ మనము దేవుని యొద్దకు వెళ్ళి దేవుని వెతికి, ఆదాము తన యొక్క జీవితంలో పాపము చేసిన వెంటనే వస్త్రహీనుడిగా మారి ఉన్నాడు. వెంటనే దేవుని తాను వెతికి, అయ్యో నేను వస్త్రహీనుడిగా మారిపోయి ఉన్నాను, ఎందుకు నేను మారిపోయి ఉన్నానని దేవుని వెతికి ఉన్నట్లయితే ఒకవేళ దేవుని యొక్క తీర్పు ఆదాము యొద్ద నుండి తొలగిపోయి ఉండవచ్చు. అదే హానోకులో ఉన్న ఒక విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత హానోకులో ఉన్న మరొక విశ్వాసముని గురించి కూడా ధ్యానించినట్లయితే యాకోబు రాసిన పత్రికలో మనము చదివినప్పుడు అక్కడ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వాక్యముని చదవండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. For he shall have judgment without mercy, that hath shewed no mercy, and mercy rejoiceth against judgment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తీర్పు విషయమునకు వచ్చినప్పుడు తీర్పుని గురించిన ఒక ప్రకటన హానోకులో ఉంది. కాబట్టి హానోకు యొక్క జీవితంలో తాను తప్పించుకున్నట్టుకు తాను కనికరం గలవాడుగా ఉన్నాడు. కనికరం గలవాడు అని చెప్పినట్లయితే చాలామంది ఇలా అనుకుంటారు, కనికరము దేవుని యొక్క తీర్పులో నుండి తప్పించుకున్నట్టుకు ఇతరులకు సహాయము చేసి, ఇతరులకు అన్నదానములు చేసి, ఇతరులకు ఏమైనా వారి కష్టములలో ఆదుకొనొచ్చు ఉంటే మనల్ని దేవుడు తీర్పులో నుండి తప్పించుకుంటారు అనుకుంటున్నారు. అది మాత్రము చాలదు. ఇతరులు మనల్ని దేవుడు తీర్పులో నుండి తప్పించాలనంటే దేవుడు ఎటువంటి కనికరమని కోరుచున్నారంటే ఇతరులని క్షమించుచున్న కనికరం. దేవుడు కోరుచున్న కనికరం వచ్చి కనికరము తీర్పుని మించి అతిశయపడును. అంటే ఇతరులకు ఏదో సహాయం చేసినంత మాత్రము, ఇతరులకు మనం ఏదో భోజనం పెట్టి ఇతరులని ఆదుకున్నంత మాత్రము తీర్పు నుండి తప్పించుకుంటామని అనుకోవద్దు. ప్రతి మనుషులని, పాపము చేసిన ప్రతి మనుషులని మనము తీర్పు తీర్చకుండా వారి ఎడల కనికరము చూపించాలి. వారి ఎడల కనికరము చూపించటం అంటే వారి యొక్క దోషములని మనము న్యాయం తీర్చకుండా క్షమించటం. వారు ఇలా చేశారు, నేనెంత మాత్రమును క్షమించను, వారు పాపం చేశారు. చాలామంది తాము పరిశుద్ధులమని అనుకొని ఇలా
ఇటువంటి పాపము చేశారు కాబట్టి నేను అస్సలు క్షమించను, వారిని నేను ఎంత మాత్రమును క్షమించను, నా యొద్దకు రానివ్వను, మరణం వరకు వారు చేసిన కార్యముని నేను క్షమించలేను అని చెప్పినట్లయితే తీర్పులో నుండి మనం తప్పించుకోలేం. ఎందుకంటే మనము ఎంతగా క్షమించగలుగుతున్నామో అంతవరకే దేవుడు మనల్ని క్షమించి తీర్పులో నుండి తప్పిస్తారు. క్షమించబడే అనుభవం లేకుండా తీర్పులో నుండి తప్పించుతున్న అనుభవమే రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం చాలామందిని విరోధించడానికి, చాలామందిని ద్వేషించడానికి, చాలామందికి జీవితంలో మనం మాట్లాడకుండా ఉండటానికి ఏదో ఒక కారణం చెప్తాం. వారు ఇలా చేశారు, వారు ఇలా తప్పు చేశారు, వారు ఇలా మా మాట వినలేదు, అందుకే మేము మాట్లాడలేదు, దూరంగా పెట్టాం. దేవుడు కూడా అలాగే తీర్పు తీరుస్తారు. దేవుడు కూడా అదే కారణమే చెప్తారు. మనం చెప్పే అదే కారణమే దేవుడు కూడా చెప్తారు. మనల్ని దూరంగా పెట్టడానికి, మనతో మాట్లాడకుండా ఉండటానికి, మనల్ని త్రోసివేయడానికి మన దగ్గర కంటే దేవుని దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర ఇతరులని తీర్పు తీర్చి వారితో మాట్లాడకుండా ఉండటానికి, వారిని దూరంగా పెట్టడానికి, వారిని మన యొద్దకు రానివ్వకుండా చేయడానికి, వారిని ద్వేషించడానికి మన దగ్గర కారణాలు ఉన్నప్పుడు మనల్ని ద్వేషించడానికి దేవుని దగ్గర కారణాలు ఉండవా? కనికరము తీర్పుని మించి అతిశయపడును. హానోకులో ఉన్న విశ్వాసమే జనుల్ని కనికరించటం అంటే వారిని క్షమించటం. ఎటువంటి కార్యమైనా సరే, ఎంత పెద్ద పాపము చేసినా సరే క్షమించగలిగిన అనుభవంలో ఉన్నట్లయితే దేవుడు కూడా మన ఎడల అలాగే ప్రవర్తిస్తారు. మనల్ని కూడా అలా క్షమించుతారు. మనం తీర్పులో నుండి ఆ కనికరమే తీర్పుని మించి అతిశయపడును. ఆ కనికరమే అతిశయపడింది. మన జీవితంలో కూడా విశ్వాసం అని చెప్పినట్లయితే ఒక తీర్పుని గురించిన ఒక ప్రకటనతో, తీర్పుని గురించిన కార్యముతో ఉన్నట్లయితే మనము ఇతరులని క్షమించుచున్న విషయంలో మనపూర్వకముగా క్షమిస్తాం. దానికి ఒక విశ్వాసం కావాలి. నేను ఒక వ్యక్తిని మనపూర్వకముగా క్షమించినట్లయితే దేవుడు నన్ను క్షమించి తీర్పులోకి రానివ్వరు అనే ఒక విశ్వాసం. విశ్వాసమని బట్టి దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందాను. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, అందరూ మనుషులందరి యొక్క దృష్టిలో మంచి సాక్ష్యం పొందుతున్నారు. కానీ వారు ఒక వ్యక్తిని ఏమాత్రము క్షమించకుండా వారు చేసిన కీడు, వారు చేసిన పాపమో, వారి యొక్క అవిధేయతో, వీరు చెప్పినట్టు చేయకపోవటమో, ఏదో ఒక కారణము చెప్పి మాట్లాడకుండా ఉన్నారనుకోండి, వారు దేవునికి ఇష్టలుగా ఉంటారా? ఉండలేరు. వారిని దేవుడు ఇష్టపడరు. ఎందుకంటే యేసుప్రభు యొక్క స్వభావమే మనుషులని ఏ పాపమైనా సరే అన్నిటినీ క్షమించే నిమిత్తము యేసుప్రభు తన యొక్క ప్రాణముని ఇచ్చి ఉన్నారు. ఆయనే తన యొక్క ప్రాణముని ఇచ్చిన తర్వాత నేను క్షమించలేను. చాలామంది దాంట్లో గర్వంగా చెప్తారు, వాళ్ళని మాత్రం నేను క్షమించలేను. దేవుడు కూడా అలాగే చెప్తారు, వీళ్ళని మాత్రం నేను క్షమించలేను అంటారు. మన మాటలే అక్కడ వినపడతాయి. తీర్పుని గురించిన ఒక విశ్వాసం, హానోకులో ఉన్న విశ్వాసం అదే. దేవునికి ఇష్టడుగా జీవించాలనంటే దేవుని యొక్క తీర్పుని గురించిన ఒక ప్రకటన, దేవుని యొక్క తీర్పు ఏ విధముగా ఉండునని ఒక విశ్వాసముతో నన్ను కూడా దేవుడు ఎలా తీర్పు తీర్చుదురు, నిజముగా నేను నన్ను తగ్గించుకొని నా యొక్క పాపములను ఒప్పుకుంటే నేను తీర్పు నుంచి తప్పించుకుంటాను. ఇతరుల యొక్క జీవితంలో చూస్తున్న కీడు,
తెగులు, నాశనములు వచ్చినప్పుడు వారి మీద పాపమని త్రోసివేయకుండా అప్పుడు కూడా నన్ను నేను పాపిగా నేను తగ్గించుకుంటే నేను తప్పించుకుంటాను. ఇతరులు నాకు విరోధముగా ఏమైనా పాపమో, దేవునికి ఏ కార్యమైనా ఏ పాపము చేసినను వారిని క్షమించగలిగిన మనస్సు నాలో కలిగితే దేవుడు నన్ను కూడా క్షమించుదురు అనే ఒక విశ్వాసం. హానోకులో ఉన్న విశ్వాసం అది. హానోకు విశ్వాసముని బట్టి దేవునితో నడిచెను. దేవునితో నడవటం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే దేవుని యొక్క మనస్సుతో ఉండటం. ఇప్పుడు ఇద్దరు కలిసి కొంచెం దూరం ప్రయాణం చేయాలి, ఇద్దరు కలిసి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఇద్దరికును ఒకే మనసు ఉండాలి. లేదు, ఇద్దరి యొక్క అభిప్రాయములు వేరు, ఇద్దరి యొక్క ఉద్దేశములు వేరు, ఇద్దరి యొక్క ప్రవర్తనలు వేరు, మాటలు వేరుగా ఉంటే ఇద్దరు కలిసి నడుచుకుని వెళ్ళగలరా? కొంచెంసేపటి విడిపోతారు. దేవునితో నడుచునని చెప్పినట్లయితే హానోకు ఈ తీర్పుని గురించిన విశ్వాసముతో, తీర్పుని గురించిన ప్రకటనతో దేవుని మనస్సుతో ఉన్నాడు. దేవుడు ఎలా కనికరము చూపిస్తున్నారో తానును అలా కనికరము చూపించాలి. దేవుడు మనుషుల్ని ఎలా క్షమించుచున్నారో తానును అలా క్షమించాలి. దేవుడు మనుషుల్ని ఎలా ప్రేమించుచున్నారో అలా తానును ప్రేమించాలి. మనుషులతో సంబంధం లేకుండా నేను దేవునితో నడుచుచున్నాను చెప్తే జరిగిద్దా? మనుషుల ఎడల ప్రేమ చూపించకుండా దేవునితో నడుచుచున్నానని చెప్తే అవన్నీ అబద్ధం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇవన్నీ కూడా హానోకు విశ్వాసముతో చేసి ఉన్నాడు. ఇవి ఏది కూడా ఏదో ఈ భూమిలో ప్రతిఫలముల కొరకో, ఈ భూమిలో తనకు సాక్ష్యము కొరకు తాను జీవించలేదు. హానోకు ఎందుకు సాక్ష్యం పొంది ఉన్నాడంటే ధవల సింహాసన తీర్పుని గురించిన ప్రకటనతో ఆ తీర్పుని జ్ఞాపకం చేసుకొని జీవించాడు. అందుకే దేవుని ఎంత సాక్ష్యం పొందాడు. ఇప్పుడు మనం మనుషులు ఇచ్చే తీర్పుని గురించి జీవితముని కొనసాగిస్తే దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందలేం. ఇప్పుడు మన గురించి సంఘంలో ఉన్న పెద్దలు సాక్ష్యం చెప్పాలి, సేవకులు సాక్ష్యం చెప్పాలి, లేకపోతే సెంటర్ పాస్టర్, చీఫ్ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలి అని జీవించినట్లయితే ఒక సరైన జీవితముని చేయలేం. విశ్వాసం అనేది ఇప్పుడు ప్రస్తుతము బ్రతుకుచున్న వారి యొక్క మనుషుల్ని గురించిన విశ్వాసము కాదు. వారు మంచి సాక్ష్యం ఇవ్వాలి అనే విశ్వాసం కాదు. హానోకులో ఉన్న విశ్వాసం వచ్చి ఆ తీర్పు దినమునందు ఎటువంటి తీర్పు ఉంటుందో దానిని గురించిన ఒక విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విశ్వాసం లేకపోవటం ద్వారానే యూదా పత్రికలో మనం చదివినప్పుడు ఆ విశ్వాసం లేకపోవటం ద్వారానే కయ్యూను, తర్వాత కొరహు యొక్క కుమారులు, ఇంకా బిలాము వీరందరూ కూడా పాపము చేసి ఉన్నారని మనం చదువుతున్నాం. 11వ వాక్యము. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. Woe to them, for they have gone in the way of Cain and ran greedily after the error of Balaam for reward and perished in the gainsaying of Korah. వీరందరూ కూడా విశ్వాసము లేకుండా ఉన్నందుననే వారి యొక్క జీవితంలో ఇలా నడుచుకుని ఉన్నారు. కయ్యూను, బిలాము, కొరహు. కయ్యూను వచ్చి విశ్వాసం లేకపోవడం ద్వారా హేబేలుని చంపి ఉన్నాడు. బిలాము విశ్వాసం లేకపోవటం ద్వారా తాను కూలి కొరకు, తన బహుమానము కొరకు, డబ్బు కొరకు, ధనము కొరకు తన యొక్క సేవని, తన యొక్క వరముని అమ్మివేసి ఉన్నాడు. కోరహు తనకు
విశ్వాసం లేకపోవటం వలన దేవుని యొక్క నడిపింపుని తాను తృణీకరించి ఉన్నాడు. మోషేని దేవుడే నియమించి ఉన్నారు. దేవుడే మోషేని నియమించిన తర్వాత కోరహు వచ్చి మోషేకి విరోధముగా మాట్లాడుతున్నాడు. దేవుడు మాతో కూడా మాట్లాడతారు. కోరహు మాట్లాడిన మాటలు ఏమిటంటే, మాతో కూడా దేవుడు మాట్లాడతారు కదా, మేము కూడా లేవీయులము కదా, ఏం తక్కువ మోషేకి మాకు ఏంటి తక్కువ? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నదంటే వారిలో విశ్వాసం లేదు. హానోకులో ఆ విశ్వాసం ఉంది కాబట్టి, హానోకులో ఉన్న విశ్వాసముని బట్టి తన జీవితంలో కయ్యూనులాగా, బిలాములాగా, కోరహులాగా నడుచుకొనకుండా తాను తగ్గించుకొని నడుచుకొని ఉన్నాడు. కయ్యూనులాగా ఎవరి మీదనో అసూయపడలేదు. కయ్యూను తనకంటే ఇతరుల ఆశీర్వాదం పొందినా సహించుకోలేని వ్యక్తి. మన జీవితంలో విశ్వాసము గలవారైతే ఇతరుల విషయంలో ఏ విషయంలోనూ మనం అసూయపడం. ఇతరులు మనకంటే మంచి పేరు పొందుతున్నారా, ఇతరులు మనకంటే గొప్పవారుగా మారుస్తున్నారా, ఇతరులు మనకంటే శ్రేష్ఠులుగా ఉన్నారా, ఏ విషయంలోనూ మనం అసూయపడము. కారణం ఏమిటంటే విశ్వాసం. కయ్యనులో విశ్వాసము లేదు. బిలాము తాను విశ్వాసము లేకపోవటం వలన బిలామీక జీవితంలో తాను ప్రవచించుచున్నాడు, దేవుడు చెప్పిన మాటలని చెప్పుచున్నాడు, కానీ ఆ ధనము కొరకు దేవుని యొక్క జనుల యొక్క మార్గములని మార్చివేస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బిలామీక త్రోవలో నడిచిన వారు, కోరహులో విశ్వాసం లేకపోవటం వల్లనే తాను నడిపింపుని ఎదిరించుచున్నాడు. ఇలా హానోకులో ఉన్న విశ్వాసము ద్వారా తాను దేవుని యొద్ద నుండి దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొంది ఉన్నాడు. మనుషుల ద్వారా మనుషులకు మనం ఇష్టలుగా మారటం గొప్ప విషయం కాదు. మనుషులకు ఇష్టలుగా మారటానికి పెద్ద పని, పెద్ద కష్టమేం కాదు. కానీ దేవునికి ఇష్టలుగా మారటమే శ్రేష్టమైన కార్యం. దేవునికి ఇష్టలుగా మారటానికి మనకు హానోకులో ఉన్న ఒక విశ్వాసం కావాలి. అందువల్ల అందరినీ కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మనలో హానోకులో ఉన్న ఒక విశ్వాసముని దేవుడు మనకు దయచేయాలి. హానోకులో ఉన్న విశ్వాసమే దేవుడు ఉన్నాడనియు ఆయనని వెతుకువారుగా ఆయన ఫలమిచ్చుననియు విశ్వాసం. హానోకు దేవుడున్నాడని విశ్వసించుచున్నాడు. ఆయన అన్ని సందర్భములోనూ దేవుణ్ణి వెతుకుచున్నాడు. ఆయనని దేవుడు వెతకట్లేదు, ఆయన అన్ని సందర్భముల్లోనూ దేవుణ్ణి వెతుకుచున్నాడు. అటువంటి ఒక విశ్వాసం మనకు కావాలి. దేవుడు అటువంటి ఒక విశ్వాసమని, హానోకులో ఉన్న విశ్వాసమని దేవుడు మనకు దయచేసినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.